ఢిల్లీ దర్బారులో కొలువుతీరిన ఔరంగజేబు సింహాసనం నుంచి లేచి అసహనంగా, పట్టరాని ఆవేశంతో అటూ ఇటూ తిరగసాగాడు. బాజీ ప్రభు మరికొందరి అనుచరుల సాయంతో శివాజీ పన్నాల నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఆయన మళ్లీ మొఘలులపై దాడులు ప్రారంభించాడు. దక్షిణాదిలో గోవా వరకూ వశపర్చుకొని తీరంలోని శత్రు స్థావరాలను చిన్నాభిన్నం చేస్తూ అహ్మదాబాద్కేసి సేనను నడిపిస్తున్నాడు. ఔరంగజేబు అసహనానికి, అశాంతికి, పట్టరాని ఆవేశానికి అదే కారణం. శివాజీ దండుకు చర్యలను అరికట్టి అతన్ని ఎలాగైనా అణిచివేయాలి అని ఔరంగజేబు పదే పదే పలవరించసాగాడు. మొఘల్ చక్రవర్తికి ఆ సమయంలో శివాజీ బాల్యంలో జరిగిన ఒక సంఘటన గుర్తు రావడంతో మరింత అసహనానికి లోనయ్యాడు. 12 ఏళ్ల వయసులో శివాజీ తండ్రి షాజీ వెంట బిజాపూర్ సుల్తాను వద్దకు వెళ్ళాడు. సభలో ప్రవేశించగానే శివాజీ వంగి 3 సార్లు నేలను తాకి సుల్తానాకు నమస్కరించాడు. ఆ తర్వాత శివాజీని కూడా అలాగే సుల్తానాకు నమస్కరించమని చెప్పాడు. అయితే శివాజీ 4 అడుగులు వెనక్కేసి తలెత్తి చూశాడు. పరాయి పాలకుడికి తల వంచనన్న ధీమా అతడి చూపుల్లో కనిపించింది. సుల్తానాను సభలో అంతకు ముందెవరూ అలా ప్రవర్తించింది లేదు. సుల్తానాతో సహా సభికులందరూ అమితాశ్చర్యంతో చూస్తుండగా బాల శివాజీ సభ నుంచి వెలుపలికి నడిచాడు. కొడుకు ప్రవర్తనకు షాజీ లోలోపల ఎంతగానో మురిసిపోయాడు. వ్యాధిగ్రస్తుడైన తండ్రిని గృహ నిర్బంధంలో ఉంచి ఔరంగజేబు 1658లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. సాధు స్వభావుడు, పండితుడు అయిన సోదరుడు దారాషుకోతో సహా 3 అన్నదమ్ములను హతమార్చాడు. ఎదురు తిరగగలరన్న అనుమానంతో కన్నా బిడ్డలనే కారాగారంలో బంధించిన పరమ క్రూరుడు ఔరంగజేబు. కొండలతో నిండిన దక్కను ప్రాంతంలో శివాజీ అనుసరించే గెరిల్లా యుద్ధం విధానం ఔరంగజేబును కలవరపెట్టింది. మరాఠా నాయకుణ్ణి అణచడానికి 1660లో విశ్వాసపాత్రుడైన తన మేనమామ షయిస్తాఖాన్ను సేనలతో పంపాడు. అయితే షయిస్తాఖాన్కు అదంత సులభంగా తోచలేదు. తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కోలేక వందలాది మంది సైనికులు చనిపోయారు. ఎలాగో పూనాను ఆక్రమించి తన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు షయిస్తాఖాన్. మరో 3 ఏళ్లలో తన వంశంలో ఉన్న అనేక ప్రాంతాలను శివాజీ కోల్పోవలసి వచ్చింది. అయినా ఎదురుదాడికి సరైన సమయం కోసం ఎదురుచూశాడు. పూనా నగర వీధుల్లో ఒకనాటి రాత్రి వెళ్తున్న పెళ్లి ఊరేగింపులో శివాజీ తన అనుచరులతో కలిసి వెళ్ళాడు. పెళ్లి ఊరేగింపు షయిస్తాఖాన్ బస చేసి ఉన్న భవనం గుండా వెళ్తుండగా శివాజీ రహస్యంగా భవనంలోకి ప్రవేశించాడు. సాహసవీరులైన అనుచరులతో వీర శివాజీ హఠాత్తుగా తన శయన మందిరంలో ప్రత్యక్షం కావడంతో షయిస్తాఖాన్ ఇది కలా, నిజమా అని దిగ్భ్రాంతి చెందాడు. భయంతో ఏం చేయడానికి తోచక గడగడా వణికిపోయాడు. ఉన్నట్టుండి కిటికీ గుండా వెలుపలికి దూకి ప్రాణాలతో పారిపోయాడు గాని శివాజీ కత్తివేటుకు బొటనవేలును కోల్పోయాడు. ఆ మెరుపు దాడిలో షయిస్తాఖాన్ కొడుకు మరికొందరు సైనికులు మరణించారు. మొఘలు సేనలు మేల్కొని అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోగా శివాజీ అక్కడి నుంచి సురక్షితమైన తన స్థావరానికి చేరుకున్నాడు. 20,000 మంది సైనికులతో అభేద్యమైన రక్షణా వలయంలో ఉన్న మొఘలు సేనాధిపతి మీదకి వ్యూహాత్మకంగా దాడి చేసిన శివాజీ అద్భుతమైన శక్తియుక్తులను దేశ ప్రజలు ఆశ్చర్యానందంతో కథలు కథలుగా చెప్పుకోసాగారు. బొటనవేలిని పోగొట్టుకొని ఢిల్లీకి తిరిగి వచ్చిన షయిస్తాఖాన్ను చూసి ఔరంగజేబు ఆగ్రహం చెందాడు. మరింత అసహనానికి లోనయ్యాడు. 1664లో శివాజీ సిరి సంపదలకు పేరుగాంచిన సూరత్లోని కొన్ని మొఘల్ స్థావరాలను దోచుకున్నాడు. దాంతో అమితాగ్రహం చెందిన ఔరంగజేబు సాహసయోధుడు, రాజనీతి కోవిదుడు అయిన రాజపుత్ర వీరుడు రాజా జైసింగ్ను సేనలతో దక్కనుకు నాయకుడు శివాజీని అనుసరించడానికి పంపారు. అసంఖ్యమైన సేనలతో బయలుదేరిన రాజా జైసింగ్ను ముట్టడించి దానితో పాటు క్రమక్రమంగా మరో 20 కోటలను వశపర్చుకున్నాడు. అమితమైన సైనిక బలంతో వ్యూహాత్మకంగా దూసుకొస్తున్న జైసింగ్ను నిలువరించడం అసాధ్యమని గ్రహించిన శివాజీ
అతడితో సంధి ఒప్పించుకోవడానికి సిద్ధమయ్యాడు. రాజా జైసింగ్ అభ్యర్థన మేరకు సంధి చర్చలు జరపడానికి ఔరంగజేబు సభకు వెళ్ళడానికి శివాజీ సమ్మతించాడు. ఔరంగజేబు శివాజీని దక్కను వైస్రాయిగా చేయగలడన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. అయినా పరమ క్రూరుడైన ఔరంగజేబు సభకు వెళ్ళడం రాక్షసుడి కోరల్లోకి జోరలు పడడం లాంటిది శివాజీ మిత్రులు భావించి వారించారు. అయినా శివాజీకి ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవడం తన బాధ్యత అని రాజా బైసింగ్ వారికి హామీ ఇచ్చాడు. శివాజీ తన చిన్న కొడుకు శంభూజీతో కలిసి మొఘళ్ల సభకు వెళ్ళాడు. ఆ రోజు ఔరంగజేబు జన్మదినం గనుక ఆగ్రా కోటల్ని దర్బారు చాలా చక్కగా అలంకరించబడి ఉన్నది. రాజా శివాజీకి స్వాగతం అంటూ హేళనగా పలకరించిన ఔరంగజేబు తన భటులకు సైగ చేశాడు. భటులు ఆయన్ని సాధారణ పౌరులు కూర్చునే చోటికే తీసుకునెళ్ళి కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయన్నెవరూ పట్టించుకోలేదు. దానిని తీవ్రమైన అవమానంగా భావించిన శివాజీ ఆగ్రహంతో లేచి ఇచ్చిన మాటలు నిలుపుకోలేదని నిందిస్తూ కొడుకుతో సహా సభ నుంచి వెలుపలికి నడవసాగాడు. ఆయన్ను దోషిగా ప్రకటించి ఖైదు చేయమని ఆజ్ఞాపించాడు ఔరంగజేబు. తండ్రి కొడుకులు ఒక ఇంట్లో బందీలయ్యారు. అలాగే 3 నెలలు గడిచిపోయాయి. శివాజీ తీవ్ర అస్వస్థకు లోనైనట్టు ఒకరోజు తెలియజేయబడింది. ఇంటి నుంచి రోజు గంపల నిండా ఫలపుష్పాలు, ఫలాహారాలు పేదలకు సాధు సన్యాసులకు పంపించడానికి అనుమతించాలని, వారి ప్రార్థనలతో తన ఆరోగ్యం బాగుపడుతుందని శివాజీ కోరాడు. ఔరంగజేబు ఆయన కోరికను మన్నించాడు. రోజు 2 మనుషులు కావడి బద్దకు 2 వైపులా 2 బుట్టలను తగిలించుకొని అందులో పువ్వులు, పళ్ళు, పలహారాలు వెలువలికి తీసుకువెళ్ళేవారు. మొదటి 2 రోజులు భటులు బుట్టలో ఏముందో క్షుణ్ణంగా పరిశీలించి బయటికి పంపేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ అంత జాగ్రత్తగా చూడడం మానేశారు. ఒకనాడు మధ్యాహ్నం శివాజీ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, ఎవరూ లోపలికి రాకూడదని తెలియజేయబడింది. సాయంకాలం మొఘలు సైనికులు కిటికీ గుండా తొంగి చూశారు. శివాజీ ఒళ్లంతా దుప్పటితో కప్పబడి పడుకొని ఉన్నాడు. కుడి చేయి మాత్రం బయటకు కనిపిస్తున్నది. సైనికులు తృప్తిగా వెనుదిరిగారు. పొద్దు కూకుతుండగా పనిమనిషి వెంట ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన ఒక పెద్ద మనిషి, ఇప్పుడే ఆయనకు నిద్ర పట్టింది, శబ్దం చేయకండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతకుముందే రోజూ బుట్టలతో ఫలాలను మోసుకెళ్లే మనుషులు 2 కావళ్లతో ఇంటి నుంచి వెలుపలికెళ్లారు. వాటిలో ఒక బుట్టలో శివాజీ, మరొక బుట్టలో శంభూజీ ఉన్నారు. పళ్లను తీసుకెళ్లడం ప్రతిరోజూ మామూలుగా జరుగుతున్నదే గనుక కాపలా భటులకు ఎలాంటి అనుమానమూ రాలేదు. ఆ తర్వాత ఇంటి నుంచి ఎలాంటి శబ్దమూ రాకపోవడంతో అనుమానం కలిగి కాపలా భటులు లోపలికి వెళ్లి చూశారు. ఒక్కరూ లేరు. తాము చూసినప్పుడు శివాజీలా పడకపై పడుకున్నది శివాజీ కాదని, ఆయన పోలికలున్న మరాఠీ యోధుడు హేరాజీ పరస్పందని ఆ తర్వాత తెలియజేయవచ్చింది. నగర పొలిమేరలు దాటాక శివాజీ, ఆయన కుమారుడు తమ అనుచరులు సిద్ధంగా ఉన్న గుర్రాలపై స్వస్థలం చేరుకున్నారు. శివాజీ తప్పించుకోవడానికి నిజానికి మొఘలు సేనాధిపతి రాజా బైసింగ్ సాయపడ్డాడని చెబుతారు. ఆ విధంగా శివాజీ భద్రతకు ఇచ్చిన మాట నిలుపుకున్నాడన్నమాట. అదే సమయంలో కాపలా భటుల నాయకుడు ఔరంగజేబు వద్దకు వెళ్ళి ఏం చెప్పాలో తెలియక భయంతో వణుకుతూ గదిలోనే ఉన్నాడు. ఎలా మాయమైపోయాడో ఏమో, ఆయనకేవో అద్భుత శక్తులున్నాయి అని చెప్పసాగాడు. ఆ మాటలు వింటుంటే ఔరంగజేబుకి 1000 తేళ్లు ఒక్కసారి కుట్టినట్టుగా మౌనంగా ఉండిపోయాడు.